నమస్తే. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉంది? చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఉన్నారు. ఎల్లినో ప్రభావం ఒకటైతే ఉమ్మడి వరంగల్ జిల్లా చెందినటువంటి జలప్రదాయని దేవదల ప్రాజెక్ట్ గోదావరి నది మీద సంపూర్ణంగా 3 ఫేజుల్లో అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ నిర్మించి 10 మోటార్లతో 22 రిజర్వాయర్లతో అద్భుతంగా అందుబాటులో తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. దాని ద్వారా మేము నీళ్ళు ఇస్తామని చెప్పి ముగ్గురు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ గారు, వారు వచ్చి అక్కడ సమావేశం పెట్టి ప్రకటన చేసి ఇలా ప్రభుత్వం ఏం చెప్పింది, 7 రకాల సన్నబాట్లు పోతేనే వాటికి మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. వాటిని రైతు వేదికల దగ్గర పెట్టి ప్రభుత్వం అమ్మింది కలెక్టర్ల పర్యవేక్షణలో. ఇవాళ నీళ్ళు ఇస్తామని మంత్రులు చెప్పింది కదా అని చెప్పి రైతులు, ఇంట్లో ఉన్న రైతు భరోసా వచ్చి బయటికి వచ్చి అప్పుసప్పు చేసి ఇవాళ వడ్లు కొనుగోలు చేసి నార్లు పోసిండ్లు. నార్లు ఎదిగినటువంటి రైతులు దాదాపు 20% మించి ఇప్పటికే వరి నాట్లు వేయడం జరిగింది. తీరా నిన్న మొన్నటి నుంచి అఖిలపక్ష కమిటీలని, ఆరుతడి పంటలని, వరి సాగుకు ఎకరా కూడా నీళ్ళు ఇవ్వమని, సాగునీళ్ళు ఇచ్చేది లేదని, తాగునీళ్ళకే పరిమితం అని చెప్పి ఇవి నిన్న మొన్న అంతర్గత సమావేశాలు పెడతా ఉన్నారు. బహిరంగంగా ప్రకటించకుండా రైతులను మోసం చేస్తూ ఉన్నారు. దీని పట్లనే బీఆర్ఎస్ తీవ్రంగా పోరాటం చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా రైతులను సమాయత్తం చేస్తాం. ఇంట్లో ఉన్న రైతును ఇలా బయటికి లాగి వాళ్ళకు సంబంధించి ఇలా అప్పసప్పులు చేసి వాళ్ళు ఈ స్థితికి వచ్చిన తర్వాత ప్రభుత్వం వెనక్కి పోవడం అనేది అది సిగ్గుచేటు. దీన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, సంబంధిత మంత్రులే, వరంగల్ పూర్వపు జిల్లా సంబంధించిన మంత్రులు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలే దీనికి బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. సార్ అలాగే పంపులు మోటార్లు ఆన్ చేయలేదు సార్. మోటార్ దగ్గర అసలు ఆన్ చేసి అంత నీరు ఉన్నాగని చెప్పేసి ఆన్ చేయట్లేదు. అసలు ఎందుకని ఆన్ చేయట్లేదు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4000 క్యూసెక్ల కెపాసిటీ దేవాదాల 10 మోటార్లు ఆన్ అయితే ఇవాళ అక్కడ 40,000 క్యూసెక్ల వాటర్ ఫ్లో ఉంది ఈ సమయానికి. అంటే ఇంకా 36,000 క్యూసెక్ల నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి వృధాగా. సోయి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అసలు ఒక ప్రణాళిక లేదు, సోయి లేదు, నీళ్ళు ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు. జూన్ 1 నుంచి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంది. జూన్ 1 నుంచి ఎందుకు మోటార్లు ప్రారంభించలేదు? జూన్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 రోజులు దాటిపోయింది కదా. ఇప్పటికే 12-13 టీఎంసీల నీళ్ళు ఎత్తే అవకాశాన్ని వరంగల్ జిల్లా రైతులు కోల్పోయింది కదా. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత కదా, ప్రభుత్వం బాధ్యత కదా, ఎన్నికైన ప్రజాప్రతినిధుల బాధ్యత కదా. ఖచ్చితంగా దీనికి వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ మరొకసారి చెప్తా ఉన్నారు. సార్ అలాగే గోదావరి నీళ్ళు లేవని చెప్పేసి నీళ్ళు లేవు అంటున్నారు. మరి ఆంధ్రాకి అయితే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి సార్, మన దగ్గరికి అయితే నీళ్ళు రావట్లేదు. నీళ్లు లేవు అనేటువంటి వాడు మూర్ఖుడు. గోదావరిలో జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 1,10,000 క్యూసెక్కులు పర్ డే చొప్పున కంటిన్యూస్గా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఉద్దేశపూర్వకంగా కన్నెపల్లి దగ్గర మోటార్లు ప్రారంభించారు, అక్కడనో బదనాం పెడతారు. ఆడ 2 పియర్స్ కూలిపోయినాయి అని చెప్పి, వంగిపోయినాయి అని చెప్పి దాన్ని అడ్డం పెట్టి నీళ్ళు ఎత్తే అవకాశం లేదని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడారు. అనేక మంది ఇంజనీరింగ్ రంగ నిష్ణాతులు కూడా చెప్పిండ్రు నీళ్ళు ఎత్తొచ్చు అని చెప్పి. కానీ దాని వల్ల రైతులు నిలదీస్తున్నారు. కావాలనే కేసీఆర్ను బదనం చేయడం కోసమే కన్నెపల్లి దగ్గర మోటార్లు ప్రారంభిస్తారని చెప్పి రైతులకు అర్థమైపోయిందని చెప్పి, కాంగ్రెస్ బదనం అవుతుందని చెప్పి దాని నుంచి బయటపడడం కోసమే అప్పటికప్పుడు హెలికాప్టర్ వేసుకొని వచ్చి దేవాదల దగ్గర దిగి దావత్ చేసుకొని అప్పటికప్పుడే మోటార్లు ప్రారంభిస్తున్నాము, ఇక్కడ రెడీగా నీళ్లు ఉన్నాయి, ఇక్కడ బ్యారేజ్ ఉంది, సమ్మక్క బ్యారేజు, కాబట్టి మేము మా చిత్తశుద్ధి ఇది, అన్ని రకాల ఫీజిబిలిటీ ఉంటే ఇట్లా నీళ్ళు ఇస్తాము, ఆడ ఫీజిబిలిటీ లేదు అని చెప్పడం కోసమే వచ్చి దేవాదల మోటార్లు ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్పిండు. వెనక ముందు చూసుకోవాలి కదా, దానికి ప్రభుత్వం బాధ్యత కదా. ఇవాళ బాధ్యులు ఎవరు? ఇవాళ నార్లు ఎదిగినాయి, నాట్లు కొంత మేరకు అయినాయి, పెట్టుబడులు అవుతున్నాయి, కొన్ని అయినాయి. దీనివల్ల 1,00,000 మంది రైతులు ఇలా ఇంట్లో ఉన్న రైతులు బయటకు వచ్చారు కదా. ఇది పద్ధతి కాదు కదా. సో దానివల్ల ప్రభుత్వమే నీళ్ళు ఇస్తామని చెప్పింది కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది బీఆర్ఎస్ వాదన. సార్ అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కూడా అసలు హరీష్ రావుకి ఇరిగేషన్ మీద లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. అంటే హరీష్ రావు గారికి ఇరిగేషన్ మీద అవగాహన లేదనేటువంటి వ్యక్తికి ఏ మేరకు సోయి ఉన్నదని చెప్పి తన మాటలు అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారికి ఇరిగేషన్ మీద ఎంత అవగాహన ఉంటుందని చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరినైనా చెప్తారు, ఏ ఒక్క వ్యక్తినైనా చెప్తారు, అన్ని పార్టీలు కూడా చెప్తారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారికి ఉన్న అవగాహన ఏంటిదంటే 13వ తారీఖు నాడు నీళ్ళు ఇస్తామన్నాడు ఈ నెల, 19వ తారీఖు నాడు సమీక్ష పెట్టిండు, నిన్న కూడా 21వ తారీఖు నాడు సమీక్ష పెట్టి ఏమంటాడంటే నీళ్ళు ఇవ్వము అంటాడు. అదే ఆయనకున్నటువంటి సోయి అవగాహన. ఆయనకున్న అవగాహన ఏంటిది? కాంట్రాక్ట్ పనుల మీద, కమిషన్ల మీద, విజిలెన్స్ కేసుల మీద ఆయనకు అవగాహన ఉంటుంది, తను ఫేస్ చేసిండు కాబట్టి.
కాబట్టి అలాంటి చిల్లర మాటలు రాజకీయంగా ఏ అంశం మీద చర్చ జరిగితే ఆ అంశానికి పరిమితమై మాట్లాడాలి. అది మాట్లాడరు, ఏమైనా డైవర్షన్ పాలిటిక్సే. రేవంత్ రెడ్డి అట్లే ఉంటారు, పొంగులేటి అట్లే ఉంటాడు, ఉత్తమ్ రెడ్డి అట్లే ఉంటాడు, ఉత్తరెడ్డికి అట్లే ఉంటాడు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ చేపట్టినటువంటి లక్ష ఇంద్రం ఇల్లు అని ఉంది కదా సార్, ఆ ఇంద్రం ఇల్లు కూడా ఎవరైతే కాంగ్రెస్ నాయకులకి ఎవరైతే ఫోన్పే కానీ పైసలు చేసిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. 100% కదా. 50,000కు మించి ఫోన్పే, గూగుల్ పే ప్రత్యక్షంగా డబ్బులు ఇవ్వకుండా ఎవరికి ఇందిరామల్లి ఇచ్చి రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదు. దీనికి కాంగ్రెస్ పార్టీలో తెలుసు ఇవన్నీ కూడా. కానీ అది ఇవాటికి లాస్ట్ అనుకుంటా. ఈరోజు రాసుకోండి మీరు, ఈ దినానికి లాస్ట్. హైకోర్టు ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు. అది నర్సంపేట నుంచి ప్రారంభమైంది. ఖచ్చితంగా గెలుస్తాం. సర్పంచ్ చైర్మన్గా ఉండేటువంటి ఇందిరమ్మ కమిటీ మాత్రమే లబ్ధిదారుని ఎంపిక జరగాలి. నిజమైన లబ్ధిదారుడు గ్రామంలో ఎవరున్నారో వారిని ఎంపిక చేయాలని చాలా స్పష్టంగా జీవో ఉన్నది. ఆ జీవోని వయలేట్ చేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ బ్రోకర్లను పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తూ ఏదైతే అనర్హులకు ఇల్లు ఇస్తున్నారో వారి దోపిడీ అంతా కూడా తప్పకుండా బయటపడుతుంది. అలాగే రేవంత్ రెడ్డి నేను మాట్లాడుతూ కూడా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు, అయినా టైం సరిపోతలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన కష్టపడి పనిచేసేదంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను పీకలు కోయడం కోసము, తర్వాత రక్తాన్ని జమ చేసి పంటల మీద చల్లడం కోసం తీవ్రంగా కష్టపడుతుంటే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు పంటలు పండించే టార్గెట్లో ఉన్నాడు కదా. బీఆర్ఎస్ వల్ల రక్తంతో పంటలు పండిస్తూ అంటున్నాడు కదా. బహుశా అందుకోసమే కావచ్చు గోదావరి మీద ఉండేటువంటి ప్రాజెక్టులను పండబెట్టి మా రక్తం కోసం అన్వేషణలో ఆయన ఈ రకమైన ప్రయత్నం చేస్తాను కోసం 18 గంటలు తప్ప ఆయన పనిచేసేటువంటిది ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క ప్రాంతానికి, ఈ తెలంగాణ సమాజానికి, ఏ అంశానికి ఉపయోగపడేటువంటిది కాదు. థ్యాంక్ యూ.